నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మతం అనేది ఒక భ్రమ. మనం ఎలా కోరుకుంటే దానికి అనుగుణంగా ఇమిడిపోవడమే దాని బలం. జీవితంలో పరమోన్నత లక్ష్యం చేరాలనే ఆకాంక్షలు మనందరికీ ఉంటాయి. కానీ ప్రపంచాన్ని నియంత్రించే సంపన్నులు వాటిని వక్రీకరిస్తుంటారు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, జూన్ 25, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:50. చంద్రోదయం రాత్రి 10:05. చంద్రాస్తమయం ఉదయం 9:46. తిథి చవితి రాత్రి 11:10 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం 2:24 వరకు. తదుపరి ధనిష్ట. కరణము భవ మధ్యాహ్నం 12:17 వరకు. తదుపరి బాలవ రాత్రి 11:10 వరకు. తదుపరి కౌలవ. యోగము వైద్యుతి ఉదయం 8:56 వరకు. తదుపరి విష్కంభం. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:34 నుండి 5:12 వరకు. యమగండం ఉదయం 9:03 నుండి 10:41 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:18 నుండి 1:56 వరకు. దురముహూర్తం ఉదయం 8:24 నుండి 9:16 వరకు. తిరిగి రాత్రి 11:13 నుండి 11:57 వరకు. వర్జ్యం సాయంత్రం 6:18 నుండి 7:48 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:19 నుండి 4:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:44 వరకు. జూన్ 25 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి రాత్రి 11:10 వరకు ఉంటుంది. తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. ఈ రోజు ఉండే వైద్యుతి విష్కంభ యోగాలు శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఇవే కాకుండా పంచమి తిథి మంగళవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇలాంటి దగ్ధయోగ రోజులలో అస్సలు శుభకార్యాలు చేయకూడదు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 1:49 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభరాశిలోనూ ఉంటారు. మంగళవారం ఉత్తరం వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగ ప్రత్యేకత. ఓం గం గణపతియే నమః. ఈరోజు అంగారిక చతుర్థి అంటే మంగళవారం చవితి తిథి వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు. అంగారక చతుర్థి రోజున గణేష్ పూజతో పాటు హనుమంతుడిని పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి. ఈరోజు ఉపవాసం ఉండి గణేష్ పూజ చేస్తే ఈ సంవత్సరం మొత్తం చతుర్థి వ్రతం చేసిన ఫలం లభిస్తుంది. అంగారక చతుర్థి రోజున గణేశుడు 4 ముఖాలు 8 చేతులుగా దర్శనం ఇస్తారు.
ఈ వ్రతం చేయడం వల్ల జాతకంలోని కుజుని స్థానం శుభ్రప్రదంగా ఉంటుంది. అంగారక చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే జీవితంలో వచ్చే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు వంటివి వస్తాయి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. లక్ష్మణుడు కవల సోదరుడు, శత్రుఘ్నుడు. ఈరోజు ప్రశ్న: రాముడి పాదస్పర్శతో ఓ బండరాయి స్త్రీగా మారుతుంది, అది ఎవరు? అలేఖ్య, అనన్య, అనసూయ, అహల్య. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: నిరుద్యోగుల కృషి కాస్త ఫలిస్తుంది. వృషభ రాశి: సమాజంలో మీపై అభిమానం, ఆదరణ పెరుగుతాయి. మిథున రాశి: విద్యార్థుల కృషి అంతంత మాత్రంగా ఫలిస్తుంది. కర్కాటక రాశి: మీరు పడ్డ శ్రమకి తగిన ఫలితం కనిపిస్తుంది. సింహరాశి: సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న గొడవలు కొన్ని తీరుతాయి. కన్య రాశి: సంగీతం, సాహిత్య విషయాలపై మక్కువ చూపుతారు. తులారాశి: ప్రముఖులు పరిచయమై మాట సాయం అందిస్తారు. వృశ్చిక రాశి: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ధనుస్సు రాశి: ముఖ్యమైన వ్యవహారాలు జాగ్రత్తగా పూర్తి చేస్తారు. మకర రాశి: విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశి: ముఖ్యమైన పనులు మరింత ఆలస్యం అవుతాయి. మీనరాశి: కొత్త కార్యక్రమాలు కొన్ని చేపడతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.